రెడ్ మీట్ అదేనండి, ఎర్ర మాంసం, కోడిగుడ్లు కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం అంటున్నారు. వీటి దెబ్బకి అధిక ప్రోటీన్, ఆపై కొవ్వు కారణంగా అజీర్తి, జీర్ణ వ్యవస్థపై అదనపు భారం పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కలయిక కొంతమందికి రుచిగా అనిపించినా దీర్ఘకాలంలో గుండె జబ్బులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మాంసం మరియు గుడ్లు కలిపి తినడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు: జీర్ణ సమస్యలు. అధిక ప్రోటీన్ మరియు కొవ్వు ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో అసౌకర్యం, అలసట మరియు బద్ధకం కలుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం: ఎర్ర మాంసం మరియు గుడ్డు సొన రెండింట్లోనూ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బ్యాక్టీరియా సంక్రమణ: సరిగ్గా ఉడికించని గుడ్లు మరియు మాంసం కలిపి తింటే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ప్రమాదం ఉంది. అయితే గుడ్డుతో కలిపి కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకూడదట. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మాంసంతో కలిపి గుడ్డు తినకూడదు. రుచిగా ఉన్నాయని చాలామంది చికెన్, ఫిష్, మటన్తో కలిపి గుడ్డు కూడా తింటూ ఉంటారు. బిర్యానీ వంటి వాటితో కూడా గుడ్డు తింటారు. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో అరటిపండు, గుడ్డు కలిపి తింటారు. ఈ రెండూ తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటి తిన్న గంటకు మరోటి తినొచ్చు, కానీ రెండూ ఒకేసారి కలిపి తీసుకోకూడదు. అరటిపండు, గుడ్డుతో కలిపి పాన్ కేక్స్ వంటివి చేస్తారు. అలా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఆ తర్వాత మరికొందరు ప్రతిరోజు ఉదయం టీ తాగుతూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అసిడిటీ, కడుపులో నొప్పి సమస్యలకు దారితీస్తుంది. ఆ తర్వాత పంచదార, గుడ్డు కాంబినేషన్ వల్ల ఇంకా డేంజర్ అని చెప్పాలి. ఈ రెండూ కలిపి కూడా తీసుకోకూడదు. గుడ్డు, పంచదార కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుడ్డు, చక్కెర కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం.